లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తొలిదశ మలిదశ ఉద్యమ సంస్థల జేఏసీ ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ హాజరై మాట్లాడుతూ రాజకీయ పార్టీల అతీతంగా అమరవీరుల ఆశయాల సాధన కోసం పనిచేయడం ధ్యేయంగా పనిచేయాలనుకుంటున్న సంస్థ తెలంగాణ అమరవీరుల ఉద్యమ సంస్థ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే తొలిదశ మలిదశలో గత ప్రభుత్వం ముందు పోరాటానికి అమరులను గుర్తించి వారికి వారి కుటుంబాలకు బ్రతుకు తెరువు చూపించే విధంగా ఆర్థికంగా మరియు సామాజికంగాను వారిని ఆదుకోవాలని మనం మళ్లీ దీన్ని పునరుద్ధరించుకుని మన సమస్యలు ప్రభుత్వానికి చేర్చే ప్రయత్నం చేసి చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మన తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కోసం చెప్పి మనకు స్కీమ్ లాగా ద్వారా మరియు ఆర్థికంగాను వారి కుటుంబాలను ఆదుకునేలాగా చెప్పే ప్రయత్నం చేద్దామన్నారు. బయటపడేటువంటి కార్యక్రమం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులై అమరులు అయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా వాళ్ళకు లాభం కలిగేటువంటి వాళ్ళకు ఇళ్ల జాగల భూముల ఇంకోట ఏదో విధమైనటువంటి ఒక చర్య ప్రయారిటీ మీద అంటే మొదటి ప్రాధాన్యతగా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మనం ఒక డిమాండ్ మన ప్రభుత్వం ముందర పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అదొకటి చేస్తాం. తర్వాత ఒకటి మనం ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పినట్టే అప్పుడు మనం వల్ల ఒకటి ఉద్యమకారుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని సంక్షేమ సంఘం. సరే అది గవర్నమెంట్ చేస్తుంది కావచ్చు, లేదంటే మనం డిమాండ్ మననే ఇదంతా సంక్షేమ సంఘంగా మననే ఉందాము, గవర్నమెంట్ను కూడా ఏర్పాటు చేయమని అడుగుదాం. అంటే ఈవెన్ స్వాతంత్ర సమరయోధుల విషయంలో కూడా అట్లా కాదు, గవర్నమెంట్ చేసింది. దానికి ఎన్ని కోట్లు ఏర్పాటు చేసిందో తెలియదు మాత్రమే. మృత్యుంజయ్ గారికి ధన్యవాదాలు. ప్రధానంగా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పనిలో ఖమ్మం జిల్లా నుంచి ఉన్న వాళ్ళకి ఇంకా తేలించున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 69 ఉద్యోగాలు అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు 3000 మంది లిస్ట్ మన దగ్గర ఉంది. వీళ్ళని మనం చాలా కాలం నుంచి మనం సమావేశాలు పిలుస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. మన ప్రభుత్వాన్ని ఈ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు సమయం తీసుకొని, మంత్రుల సమయం తీసుకొని ఈ 69 ఉద్యమకారులకి, మలిదశ ఉద్యమకారులకి మన కోసం గడువు కాలంలో వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళ తండ్రులు వచ్చినారు, తాతలు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ సీనియర్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆంధ్రులు ఉన్నాయి, పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. కానీ ఈ రోజు వాళ్ళకి